कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the country delight app. ట్రంప్, ఇలాన్ మస్క్ వీరిద్దరూ ఎందుకు కలిశారు? ఇప్పుడు విడిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మళ్ళీ ఎప్పుడు కలుస్తారో తెలియదు. పబ్లిక్గా మాత్రం విడిపోయామని అనడం లేదు, కానీ ట్రెండ్ చూస్తే అలాగే కనబడుతుంది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఇలాన్ మస్క్ దాదాపు వెళ్ళిపోయాడు. ఈవెన్ ట్రంప్ ప్రతిపాదిస్తున్న బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్, ఇందులో 1000 పేజెస్ వరకు ట్యాక్స్ కట్సే ఉంటాయి. సో 1000కి పైగా పేజీలు ఉన్న బిల్ ఇది. సో ఈ బిల్లును ఇలాన్ మస్క్ వ్యతిరేకిస్తూ ట్వీట్స్ చేస్తున్నాడు. ట్రంప్ మస్క్ల హనీమూన్ ముగిసిందా అని వరల్డ్ మీడియా కథనాలు రాస్తోంది. అసలు ఈ ఇద్దరికి మధ్య వివాదం ఎక్కడ మొదలైంది, వివాదాలు ఏంటి అని నేను గతంలో కూడా వివరించాను. కానీ తాజాగా ఇద్దరి మధ్య వస్తున్న వివాదాలకు మూలం ఏంటి అనేది రోజు రోజుకు బయటకు వస్తుంది. ఇప్పుడు పైకి కనబడుతుంది ఏంటంటే ఇలాన్ మస్క్ ఏమో అమెరికన్ ప్రభుత్వ ఫైనాన్సెస్ను బాగు చేస్తానని వచ్చాడు. ట్రంప్ పూర్తి లైసెన్స్ ఇచ్చాడు. ఇలాన్ మస్క్ నాయకత్వంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని ఏర్పాటు చేశాడు. ఈ డోజ్ ఇష్టం వచ్చినట్టుగా మెయిల్స్ ఇస్తూ అమెరికా ఉద్యోగుల్ని భయభ్రాంతులను చేసింది. చాలా విచిత్రమైన మెయిల్స్ కూడా ఇచ్చారు. మీరు పల్స్ చూసుకొని బతుకున్నారా లేదా చెప్పండి అని, వారం రోజుల్లో మీరు ఏం చేశారో లిస్ట్ రాయండి అంటూ ఏకంగా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్, పెంటగాన్, అమెరికా డిఫెన్స్ మినిస్ట్రీ ఉద్యోగులకు కూడా రాశాడు. సో ఇదంతా జరిగాక ఓపెన్గానే తులసి గవార్, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్, అలాగే FBI చీఫ్ కూడా మీరు ఇలాన్ మస్క్ లెటర్లను మెయిల్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తమ ఉద్యోగులకు చెప్పారు. చివరకు ట్రంప్ ఇంటర్వ్యూన్ అయి ఇలాన్ మస్క్ సలహా ఇస్తాడు. అల్టిమేట్గా డిసిషన్ మేకింగ్ అనేది ఆయా డిపార్ట్మెంట్ల హెడ్స్ తీసుకోవాలని వివరణ కూడా ఇచ్చాడు. సో ట్రంప్ క్యాబినెట్ మీటింగ్లకు కూడా గవర్నమెంట్లో భాగం కానీ క్యాబినెట్లో భాగం కానీ ఇలాన్ మస్క్ హాజరవుతూ కూడా వచ్చాడు. సో ఇక్కడ అంటే ఇలాన్ మస్క్ ఐడియాలజీ, ట్రంప్ ఐడియాలజీల మధ్య కూడా ఇద్దరు కూడా రైట్ వింగ్, అల్ట్రా నేషనలిస్ట్, ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీలకు మద్దతు. సో అందువల్ల ట్రంప్, ఇలాన్ మస్క్ల మధ్య కొన్ని డిఫరెన్సెస్ ఉన్నా వారి ఐడియాలజికల్ ఎక్స్ట్రీమ్ మావరిక్ ఐడియాలజీ కలవడం వల్ల బాగా ఇద్దరికి బంధం పెరిగింది. కానీ రోజు రోజుకు ట్రంప్ విధానాల్ని మస్క్ వ్యతిరేకించడం పెట్టాడు. తాజాగా బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ అని ట్రంప్ ప్రతిపాదించిన దాన్ని ఇలాన్ మస్క్ వ్యతిరేకిస్తున్నాడు. ఇలాన్ మస్క్ వాదన ఏంటంటే దీనివల్ల $600 బిలియన్ ప్రభుత్వ బడ్జెట్ డెఫిసిట్ పెరుగుతుంది, ఆయన భారీ ఎత్తున ట్యాక్స్ ఖర్చు ఇస్తున్నాడు, బార్డర్ వాల్ ఖర్చు పెడతా అంటున్నాడు, ఆయన గోల్డెన్ డోమ్ అంటున్నాడు. సో అందువల్ల ఈ ట్రంప్ విధానాలు తన ఫిలాసఫీకి వ్యతిరేకము, ఇది అమెరికాను బాగు చేయదు అనేది ఇలాన్ మస్క్ వాదన. ట్రంప్ ఏమో లేదు, ఇది తాను దేశ భద్రతకు గోల్డెన్ డోమ్ అవసరము, బార్డర్ వాల్ అవసరము, తన విధానానికి అనుగుణంగా ట్యాక్స్ కట్స్, బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లును సపోర్ట్ చేస్తున్నాడు. సో ఇలాన్ మస్క్ ఇట్ కాన్ బి బోత్, ఇట్ షుడ్ బి ఐదర్ బిగ్ ఆర్ బ్యూటిఫుల్ అంటున్నాడు. ట్రంప్ ఏమో బిగ్ అండ్ బ్యూటిఫుల్ అంటున్నాడు. సో కానీ వాస్తవంగా ఈ డిఫరెన్సెసే కారణమా? ఈవెన్ ఇంకో వాదన కూడా ఏమొస్తుందంటే డోజ్లో స్పెషల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అనే రోల్లో ఇలాన్ మస్క్ పనిచేశాడు. ఈ రోల్లో పనిచేసేవారు ఎవరైనా వారికి టైం లిమిట్ ఉంటుంది, ఐ థింక్ 130 days అనుకుంటాను. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోవాలి. కానీ ఇలాన్ మస్క్ ఆ రోల్లో కొనసాగాలనుకున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి ట్రంప్ అంగీకరించలేదు, ఎందుకంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో చాలామంది ఇలాన్ మస్క్ ప్రజెన్స్ను బాగా వ్యతిరేకించారు. ఇదే కాకుండా మస్క్ తన టెస్లా పైన కాన్సన్ట్రేట్ చేయదలుచుకున్నాడు. ఈ మధ్య యూరప్లో, కెనడాలో ముఖ్యంగా యూరప్లో బాయ్కాట్ టెస్లా నినాదాలు వచ్చాయి. టెస్లా అమ్మకాలు కూడా గణనీయంగా పడిపోయాయి. వరల్డ్ మార్కెట్లో BYD చైనీస్ కంపెనీతో టెస్లా గట్టి పోటీ ఎదుర్కొంటోంది. ఇవన్నీ కారణాలని కూడా వచ్చాయి.
ఇప్పుడు అసలు కారణం బయటకు వస్తుంది. ఏంటంటే ఈ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లులో ఫెడరల్ ఇన్సెంటివ్స్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్, అంటే ట్రంప్ తయారు చేసే టెస్లా ఎలక్ట్రిక్ వెహికల్, సో వీటికి ఫెడరల్ ఇన్సెంటివ్స్ను కట్ చేస్తున్నారు. ఇది ఇలాన్ మస్క్ నచ్చలేదు అని, ఆ ఫెడరల్ ఇన్సెంటివ్స్ కొనసాగించాలని ఇలాన్ మస్క్ చాలా లాబింగ్ చేశాడు. ఈవెన్ ఖర్చు కూడా పెట్టాడు చాలా. అమెరికన్ పార్లమెంట్ మెంబర్స్ను ఎడ్యుకేట్ చేయడానికి, కోట్ అండ్ కోట్ ఎడ్యుకేట్ చేయడానికి చాలా ఖర్చు చేశారు. లాబింగ్ అంటారు అమెరికాలో, ఒక రకంగా కరప్షన్కు లీగల్ పద్ధతిలో చేయడానికి లాబింగ్ అంటారు. సో ఈ లాబింగ్ కూడా బాగా ఖర్చు పెట్టాడని కూడా వార్తలు వస్తున్నాయి. కారణాలు ఏదైనా ట్రంప్ దానికి అంగీకరించలేడు. ఇప్పుడు చెప్పండి, ఇది బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లుపై విభేదమా లేదా బిగ్ అండ్ డర్టీ రిలేషన్షిప్ యొక్క పరిణామమా అని. ఎందుకంటే ఇలాన్ మస్క్ ట్రంప్ మొదటి నుంచి కూడా వాళ్ళ డీల్సే మీకు ముందు ట్రంప్ గెలుస్తాడని ఎక్స్పెక్టేషన్తో ఇలాన్ మస్క్ ట్రంప్ క్యాంపెయిన్లో భారీగా ఇన్వెస్ట్ చేశాడు. అన్నట్టే ట్రంప్ గెలిచాడు, దాంతో ఇలాన్ మస్క్ కంపెనీల షేర్లు పెరిగాయి, ట్రంప్ కంపెనీల షేర్లు కూడా పెరిగాయి. సో అలా మొదలు లాభపడ్డాడు. తర్వాత మీరు వరల్డ్ వైడ్గా ఇలాన్ మస్క్ బిజినెస్ ప్రాజెక్టులకు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ట్రంప్ సహకరించడం మొదలుపెట్టాడు. మీకు ఉదాహరణకు మీకు బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వంతో స్టార్లింక్ చర్చలు మొదలయ్యాయి, భారతదేశంలో కూడా చర్చలు మొదలయ్యాయి. మోడీ ట్రంప్ల కలయిక తర్వాత మోడీ అమెరికాకు వెళ్ళినప్పుడు ట్రంప్తో పాటు ఇలాన్ మస్క్ను కూడా కలిశాడు. ఇలాన్ మస్క్ను కలవక ముందే బడ్జెట్లో ట్రంప్ను సంతృప్తిపరిచేందుకు టెస్లా తరహా వాహనాలపై ఇంపోర్ట్ డ్యూటీని 110% నుంచి 70%కు తగ్గించారు. ఇప్పుడు తాజాగా టెస్లా స్టోర్స్ పెట్టుకోవడానికి అనుమతిస్తుంది భారత ప్రభుత్వం అంటున్నారు. అంతకుముందు భారతదేశంలో కంపల్సరీగా ప్రొడక్షన్ చేయాలి అనే కండిషన్ పెట్టారు, లేకపోతే టారిఫ్ అనే ఎక్కువ ఉంటుంది అని. ఇప్పుడు ఇలాన్ మస్క్కు ప్రత్యేక రాయితీ కూడా భారత ప్రభుత్వం ఇస్తుందా అనే చర్చ నడుస్తుంది. సో ఇవన్నీ కూడా క్లియర్గా ట్రంప్ ఇలాన్ మస్క్ల మధ్య బిజినెస్ డీల్స్కు మనకు ఇండికేషన్. సో ఇప్పుడు కంక్లూజన్లో మనకేమర్థమవుతుంది, ట్రంప్ ఇలాన్ మస్క్ల బంధం ఏదో జన్మజన్మల స్నేహబంధం కాదు. ఇట్స్ ఎ బిగ్ అండ్ డర్టీ బిజినెస్ రిలేషన్షిప్. ఫర్ ట్రంప్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ డీల్. అది దేశాల మధ్య యుద్ధాలైన డీలే, దేశాల మధ్య ట్రేడ్ అయిన డీలే. సో ట్రంప్ హ్యాస్ నో ఫ్రెండ్స్ అండ్ ఫోర్స్. ట్రంప్ హ్యాస్ ఓన్లీ బిజినెస్ పార్ట్నర్స్ ఆర్ ఎస్ట్రేంజ్డ్ బిజినెస్ పార్ట్నర్స్ ఆర్ నాన్ బిజినెస్ పార్ట్నర్స్. సో ఇలాన్ మస్క్ వాజ్ essentially the big and beautiful relationship is also business. కానీ అది బిగ్ అండ్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ కాదు, అది బిగ్ అండ్ డర్టీ రిలేషన్షిప్ అని తాజాగా వస్తున్న కథనాల బట్టి అనుమానం కలుగుతుంది.